హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఫినాలే వీక్లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఇక ఫినాలే వీక్ ఓటింగ్ ఊహించని విధంగా ఆసక్తికరంగా సాగుతుంది. ఫ్యాన్స్ అందరూ కూడా తమ అభిమాన కంటెస్టెంట్స్ని ఈ సీజన్ విన్నర్గా చేసుకోవడానికి ఓటింగ్లో ఒక యుద్ధంలా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇక ఇప్పటి వరకు జరిగిన ఓటింగ్ని ఒకసారి పరిశీలించినట్లయితే నిఖిల్ అగ్రస్థానంలో దూసుకుపోతున్నాడు అని చెప్పవచ్చు. ఈ సీజన్ మొదటి నుంచి ఆటలోనూ మాటలోనూ నిఖిల్ జెట్ స్పీడ్తో దూసుకుపోయి ఫినాలేలో అడుగుపెట్టిన నిఖిల్కి అంతకంటే ఎక్కువ మద్దతు ఫినాలే వీక్లో లభిస్తుంది. దీంతో ఏకంగా 43% ఓటింగ్తో అగ్రస్థానంలో దూసుకుపోతున్నాడు అని చెప్పవచ్చు. ఈ వారం ఓటింగ్ మొదలైనప్పటి నుంచి దాదాపుగా 40%కు పైగా ఓటింగ్ని నమోదు చేస్తూ నిఖిల్ రికార్డు స్థాయిలో ముందుకు పోతున్నాడు అని చెప్పాలి. ఇక రెండవ స్థానంలో గౌతమ్ ఉన్నాడు. గౌతమ్కి 39% ఓటింగ్ అయితే జరిగింది. ఇప్పటి వరకు గౌతమ్ లాంటి వైల్డ్ కార్డ్ షో వచ్చిన ఒక కంటెస్టెంట్కి ఈ రేంజ్లో ఫినాలే వీక్లో ఓటింగ్ జరగడం అంటే అది మామూలు విషయం కాదు. ఏమైనా కొంచెం తేడా జరిగినా కూడా గౌతమ్ కూడా విన్నర్గా నిలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఎవరు గివప్ ఇవ్వకుండా ఎవరి అభిమాన కంటెస్టెంట్కి వారికి ఓట్లు వేసి వేపించుకొని గెలిపించుకోవడానికి ప్రయత్నాలు అయితే చేయాల్సి ఉంటుంది. ఇక మొదటి 2 స్థానాల కోసం నిఖిల్ గౌతమ్ పోటీ పడుతుంటే మూడవ స్థానం కోసం నబీల్ ప్రేరణ మధ్య గట్టి పోటీ అయితే నడుస్తుంది. ప్రస్తుతానికి మూడవ స్థానంలో నబీల్ కొనసాగుతున్నాడు. నబీల్కి 11% ఓటింగ్ అయితే జరిగింది. అలాగే ప్రేరణకి ఇప్పటి వరకు 10.5% ఓటింగ్ జరిగింది. వీరిద్దరూ టాప్ 3 ప్లేస్ కోసం గట్టి పోటీనైతే ఇస్తున్నారు అని చెప్పవచ్చు. ఇక 5వ స్థానంలో అంటే టాప్ 5 ప్లేస్లో అవినాష్ ఉన్నాడు. అవినాష్కి ఇప్పటి వరకు 9% ఓటింగ్ అయితే జరిగింది. టికెట్ టు ఫినాలే గెలిచి టాప్ 5లోకి అడుగుపెట్టిన అవినాష్ టాప్ 5 కంటెస్టెంట్గా ఎలిమినేట్ అయ్యి ఫినాలే రోజు బయటకు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఈ సీజన్ విన్నర్ నిఖిల్ ఆర్ గౌతమ్లలో ఒకరు ఉండే అవకాశం ఉన్నట్టుగా చాలా స్పష్టంగా ఓటింగ్ని చూస్తే అర్థమవుతుంది. మరి మీ దృష్టిలో ఎవరు విన్నర్గా నిలవాలని కోరుకుంటున్నారో వారి పేరుని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే వారికి ఓట్లు వేసి మద్దతు తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.